ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. రేపటి నుండి 2025 వరకు సింహరాశి వారి జీవితంలో అనుకోని మార్పులు జరగబోతున్నాయి. ఒక స్త్రీ కారణంగా వీరి జీవితమే మారిపోబోతుంది. వీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. అయితే రేపటి నుంచి 2025 వరకు సింహరాశి వారి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి? ఒక స్త్రీ కారణంగా వీరి జీవితంలో ఎటువంటి ఫలితాలని పొందబోతున్నారు? అదేవిధంగా ఈ సమయంలో మరింత అభ్యున్నతిని పొందడం కోసం ఈ రాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. గ్రహస్థితిలో మార్పుల వల్ల వీరి జీవితంలో జరగబోయే మార్పులు ఎవరూ ఊహించలేరు. రేపటి నుంచి సింహరాశి వారి జీవితం పూర్తిగా మారిపోయింది. ఈ సమయంలో వీరు విశేషమైన శుభ ఫలితాలని పొందబోతున్నారు. వృత్తిపరంగా అలాగే అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. వీరికి స్థానచలనం కూడా కనిపిస్తుంది. అదేవిధంగా వీరికి పని భారం అధికంగా ఉన్నా సరే వీరికున్న తెలివి వల్ల పని భారాన్ని తగ్గించుకుంటారు. హార్డ్ వర్క్ కాకుండా స్మార్ట్ వర్క్ చేస్తారు. వృత్తి ఉద్యోగాల్లో అనుకూలమైన ఫలితాలని పొందుతారు. శని భగవానుడి యొక్క అనుకూలత వల్ల ఉద్యోగ సంస్థల్లో మంచి పేరుని సంపాదిస్తారు. ఇచ్చిన ఇన్ టైంలో కంప్లీట్ చేస్తారు పనిని. సహా ఉద్యోగుల సహకారం లభిస్తుంది. వ్యాపారం చేసేవారు భాగస్వామ్య వ్యాపారం విషయంలో జాగ్రత్త వహించడం మంచిది. స్థిరాస్తులను కొనుగోలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ సమయంలో ఏదైనా భూమిని లేదా ఫ్లాట్‌ని కొనుగోలు చేసేటప్పుడు దానికి సంబంధించిన పత్రాలు అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయా లేవా అని ఒకటికి 2 సార్లు చెక్ చేసుకోవడం మంచిది. కుటుంబంలో గతంలో ఉన్న మనస్పర్ధలు అన్నీ పూర్తిగా తొలగిపోతాయి. ఈ రాశి వారికి వైవాహిక జీవితం అనుకూలంగా ఉంటుంది. వీరి సంతానం ఉన్నత విద్యా ఫలితాలను సాధించడం వల్ల మంచి పేరును సంపాదించుకుంటారు. వీరి సంతానం అనుకున్న ఉద్యోగాన్ని పొందటం వల్ల మానసిక సంతోషం పొందుతారు. విదేశాల్లో ఉద్యోగం చేయాలి అనుకునేవారు లేదా వ్యాపారాన్ని విస్తరింపజేయాలి అనుకునేవారు ఈ సమయంలో ప్రయత్నించడం వల్ల అనుకూలమైన ఫలితాలని పొందుతారు. ఉద్యోగంలో ఎవరైతే ట్రాన్స్ఫర్ కోరుకుంటున్నారో అటువంటి వారు ఈ సమయంలో అనుకున్న ప్రదేశానికి ట్రాన్స్ఫర్ పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో ఆదాయ వనరులు పెరుగుతాయి. ప్రభుత్వ రంగంలో పనిచేసేవారు ఈ సమయంలో మంచి లాభాలని పొందుతారు. వ్యవసాయదారులు ప్రభుత్వం నుంచి సహకారాన్ని పొందుతారు. ఈ రాశి వారికి 100% అనుకూలంగా ఉండబోతోంది. వీరికి ఈ సమయంలో విశేషమైన అదృష్టం వరించబోతోంది. ఈ రాశి వారు చేసే పనులు ప్రణాళికాబద్ధంగా చేయటం వల్ల అనుకున్న విజయాలను సాధిస్తారు. ఈ రాశి వారికి ఆర్థికపరమైన విషయాల్లో మంచి కోసం లభిస్తుంది. ఆర్థికంగా ఉన్నతిని పొందుతారు. ఈ సమయంలో వీరు చేసే పనుల్లో కుటుంబ సభ్యుల యొక్క సహకారం మరియు స్నేహితుల యొక్క సహకారం ఉంటుంది. దీనివల్ల ప్రారంభించిన పనులు అనుకున్న సమయంలో పూర్తి చేస్తారు. దీనివల్ల మానసికంగా సంతోషంగా ఉంటారు. అలాగే అనుకున్న విజయాలను సాధిస్తారు. ఇప్పటి వరకు ఏదైనా పనులు మొదలుపెట్టి అది అవుతుందో అవ్వదో అన్న సందిగ్ధంలో ఉన్నవారు ఈ సమయంలో మీరు అనుకున్న పనులను ప్రారంభించడం వల్ల ఖచ్చితంగా వాటిని పూర్తి చేస్తారు. ఉద్యోగంలో చేసే పనులు అద్భుతమైన ఫలితాలని ఇస్తాయి. ఆకస్మిక ఉద్యోగ మార్పులు కనిపిస్తాయి. ఇప్పటి వరకు సరైన ఉద్యోగం లేదని బాధపడేవారు ఈ సమయంలో ప్రయత్నించడం వల్ల అనుకున్న ఉద్యోగాన్ని పొందుతారు. ఈ రాశి విద్యార్థులకు తెలివి అధికంగా ఉండటం వల్ల పోటీ పరీక్షల్లో మంచి విజయాలను సాధిస్తారు. వీరికి మంచి భవిష్యత్తు ఉంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మీరు చేసే ప్రతి ప్రయత్నం ఫలిస్తుంది. విద్యార్థులు జ్ఞానం విచక్షణ కలిగి ఉంటారు. తమకు ఉన్న సమయస్ఫూర్తిని ఉపయోగించి అనుకున్న రంగాలలో రాణిస్తారు. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. గతంలో ఉన్న సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. అదేవిధంగా ఎప్పటి నుంచో వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ సమయంలో వివాహ సంబంధం కనిపిస్తున్నాయి. బ్యాంక్ లోన్ కోసం ప్రయత్నించే వారు ఈ సమయంలో బ్యాంక్ లోన్ లభించడం వల్ల నూతన వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. వీరికి ఈ సమయంలో కలిగే అదృష్టం వల్ల మీరు చేసే పని ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. దీనివల్ల మానసికంగా ఎంతో సంతోషంగా ఉంటారు. వీరి అదృష్ట సంఖ్య 6. వీరికి బుధవారం శుక్రవారం అనుకూలంగా ఉంటాయి. ముఖ్యమైన పనులు ఈ రోజుల్లో ప్రారంభించడం వల్ల మంచి ఫలితాలని పొందుతారు. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. ఎంత ఆదాయం వస్తుందో అదే విధంగా ఖర్చులు కూడా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ సమయంలో గృహోపకరణాల విషయంలో అధికంగా ధనాన్ని ఖర్చు చేస్తారు. కనుక డబ్బును ఖర్చు పెట్టేటప్పుడు అది ఎంతవరకు అవసరమనే విషయాన్ని గ్రహించి ఖర్చు పెట్టడం మంచిది. మంగళవారం రోజుల్లో పొరపాటున కూడా అప్పు చేయకూడదు. ఈ సమయంలో ఆత్మవిశ్వాసంతో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. దీనివల్ల ఇబ్బందులను ఎదుర్కొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో ప్రతికూల ఆలోచనలు రాకుండా జాగ్రత్త పడాలి. ప్రతి విషయాన్ని కూడా పాజిటివ్గా ఆలోచించడం వల్ల అనుకూలమైన ఫలితాలని పొందుతారు. రాజకీయ రంగంలో ఉన్నత పదవిని పొందాలి అని ఆలోచన చేసేవారు ఈ సమయంలో రాజకీయ రంగ ప్రవేశం చేయటం మంచిది.
ఈ సమయంలో వీరు చేసే ప్రతి ప్రయత్నం ఫలిస్తుంది. ప్రజాదరణ కలుగుతుంది. దీనివల్ల అనుకున్న పదవిని సొంతం చేసుకుంటారు. ఈ సమయంలో వీరు పూర్వీకుల ఆస్తులు సొంతం చేసుకుంటారు. ఈ సమయంలో ఈ రాశి వారు దూర ప్రయాణాలు చేసేటప్పుడు కానీ, ఉద్యోగస్తులు ట్రాన్స్ఫర్ అయ్యి కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు కానీ, ఒక స్త్రీ పరిచయం అవ్వడం వల్ల ఈ రాశి వారి జీవితంలో అదృష్టం కలుగుతుంది. ఆ స్త్రీ మీకు ప్రతి విషయంలో సపోర్ట్ చేయడం వల్ల మంచి విజయాలను పొందుతారు. ముఖ్యంగా ఉద్యోగ సంస్థల్లో ఉన్నత స్థాయిని చేరుకోవడానికి ఆ స్త్రీ ఒక కారణం అవుతుంది. ముఖ్యంగా ఈ రాశి వారు ఒక స్త్రీని దేవతలా ఆరాధించడం వల్ల అన్ని విధాల అనుకూలంగా ఉంటుంది. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఈ రాశి వారిపై ఉంటుంది. ఈ రాశి వారిపై అంటే ముఖ్యంగా ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం వీరు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే శుక్రవారం రోజు దుర్గాదేవి ఆలయానికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని ఓం దుర్గాయై నమః అనే మంత్రాన్ని ఆలయ ప్రాంగణంలో 108 సార్లు చదువుకోవడం వల్ల ప్రారంభించిన పనుల్లో మంచి విజయం అనేది జరుగుతుంది అని చెప్పొచ్చు. ఇక అంతేకాకుండా సోమవారం రోజున అంటే ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళి మహాశివునికి అభిషేకం చేయడం వల్ల అనుకూలమైన ఫలితాలని పొందుతారు. ఇక మంగళవారం రోజు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి 11 లేదా 21 ప్రదక్షిణలు చేసి పిండి దీపాలను ఆవు నేతితో వెలిగించడం వల్ల ఆంజనేయ స్వామి అనుగ్రహంతో అనుకున్న పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. గురువారం రోజు సాయిబాబా ఆలయంలో శనగలను ప్రసాదంగా పంచిపెట్టడం వల్ల గురుగ్రహం యొక్క అనుకూలతతో సకల సంపదలని పొందుతారు. ఇక ఈ సమయంలో ప్రతికూల పరిస్థితులను అనుకూలమైన ఫలితాలుగా మార్చుకోవడం కోసం వీరు పాటించవలసిన పరిహారాల గురించి చూసుకున్నట్లయితే వీరు ప్రతి శుక్రవారం రోజు దుర్గాదేవికి ఆలయంలో నిమ్మకాయ దీపాన్ని వెలిగించడం వల్ల మంచి ఫలితాలని పొందుతారు. సోమవారం లేదా శనివారం రోజు రావి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణలు చేయడం వల్ల సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. ఈ విధంగా 5 లేదా 11 వారాల్లో చేసినట్లయితే వివాహ ప్రయత్నాలు చేసేవారికి మంచి వివాహ సంబంధం కుదురుతుంది. వీలైనప్పుడు లక్ష్మీ నరసింహస్వామి కరావలంబ స్తోత్రం చదువుకోవటం వల్ల ఆత్మస్థైర్యం పెరుగుతుంది. ప్రతిరోజు స్నానం చేసేటప్పుడు చిటికెడు పసుపుని స్నానం చేసే నీటిలో వేసుకొని అలా స్నానం చేయడం వల్ల సకల సంపదలు కలుగుతాయి. నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోతుంది. వీలైనప్పుడు గోశాలకు వెళ్లి గోసేవ చేయడం వల్ల సకల దేవతల అనుగ్రహాన్ని పొందుతారు. సో చూసారు కదండి, రేపటి నుంచి 2025 వరకు సింహరాశి వారి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి, ఒక స్త్రీ కారణంగా వీరి జీవితంలో ఎటువంటి ఫలితాలని పొందబోతున్నారు, అదేవిధంగా ఈ సమయంలో మరింత అభ్యున్నతిని పొందడం కోసం ఈ రాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి కూడా ఈ వీడియోలో సవివరంగా తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సింహరాశికి చెందిన వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకుండా షేర్ చేసుకోండి. అంతకంటే ముందుగా మీరు కనుక ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి.